డాక్టర్ ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటో మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఫ్రోజన్ షోల్డర్ అంటే ఏంటంటే షోల్డర్ జాయింట్ చుట్టూ కొన్ని మజిల్స్ ఉంటాయండి. సో షోల్డర్ జాయింట్ చుట్టూ క్యాప్సూల్ అనేది ఉంటుంది, దాని చుట్టూ కొన్ని మజిల్స్ అనేవి ఉంటాయి. ఓకే. సో ఈ మజిల్స్ని రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాము. 4 మజిల్స్ ఉంటాయి. సూప్రాస్పైనటస్, ఇన్ఫ్రాస్పైనటస్, టెరిస్ మైనర్, సబ్స్కాపులారిస్. 4 మజిల్స్ ఉంటాయి. సో దీని చుట్టూ ఒక క్యాప్సూల్ ఉంటుంది. సో ఆ క్యాప్సూలు ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్స్లో, థైరాయిడ్ పేషెంట్స్లో కొంచెం టైట్ అయిపోతుంది. ఓకే. ఆ టైట్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే షోల్డర్ ఫ్రీగా కదలదు. షోల్డర్ ఫ్రీగా ఇలా పైకి అనలేరు, ఇలా అనలేరు, ఇలా అనలేరు. సో ఎందువల్ల వస్తుంది అంటే డయాబెటిక్స్, హైపోథైరాయిడిజము, పార్కిన్సోనిజము, తర్వాత ఎవరికైనా పాత పక్షవాతాలు ఏమన్నా ఉన్నా, లేదా గుండె జబ్బులు ఏమన్నా ఉన్నా, ఎక్కువ రోజులు బెడ్ రెస్ట్లో ఉన్నా, అలాంటి వాళ్ళలో వస్తుంటుంది. ఓకే. అంటే ఓన్లీ ఇప్పుడు మనం ఫ్రీగా మూవ్మెంట్ చేయలేము, అదొక్కటే లక్షణంగా కనిపిస్తుందా? నొప్పి కూడా ఉంటుంది, ఫ్రీగా కదల్చలేము కూడా. మరి దానికి మీరు ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తారు డాక్టర్? అది స్టేజ్ బట్టి ఉంటుంది. ఇనీషియల్గా మనం టాబ్లెట్స్ ఇస్తాము, ఎక్సర్సైజెస్ చెప్తాము, ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళండి, సంప్రదించండి అని చెప్తాము.